హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కంపెనీ లోపల 50 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిచ్చెన సాయంతో కార్మికులను బయటకు తీసుకొస్తున్నారు. తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల ధాటికి తట్టుకోలేక పైనుంచికి కిందికి దూకేస్తున్నారు కొంతమంది. మరోవైపు 2 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇది షాద్ నగర్ లో జరిగింది. ఆల్విన్ ఒక ఫార్మసీ కంపెనీగా తెలుస్తోంది. ఈ కంపెనీ లోపల దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటల్ని మనం చూడొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని కాపాడగలిగారు, అక్కడ ఎట్లాంటి పరిస్థితి నెలకొంది రమేష్? ఏదైతే షాద్ నగర్ లోని నందిగామ గ్రామ సమీపంలో ఉన్న ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో కొద్దిసేపటిమే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ఉన్న రియాక్టర్ సంబంధించి పేరుకు సంబంధించడంతో ఒకసారిగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఇప్పుడు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ కంపెనీ తర్వాత ఆఫీస్ కూడా 2 కూడా కలిసి ఉండడంతో ఆఫీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. అయితే కంపెనీకి సంబంధించిన యూనిట్ మొత్తం కూడా అగ్నికి ఆగుతూ కాలిపోతుంది. ఇదే మొత్తం కంపెనీ ఏదైతే ఫార్మసీ కంపెనీలో మెడిసిన్ తయారు చేసే మొత్తం మెటీరియల్ మొత్తం తగలబడిపోతుంది. దీనిలో కెమికల్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో మంటలు కూడా పెద్ద ఎత్తున లేస్తున్నాయి. అయితే కంపెనీకి పక్కనే ఉన్న ఆఫీస్ స్టాఫ్ కూడా మొత్తం కూడా దానికి కూడా మంటలు అడ్డుకోవడంతో ఆఫీస్ లో ఉన్న మొత్తం 50 మంది సిబ్బంది లోపల చిక్కుపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ సంఘటన స్థలానికి ఇప్పటికే షాద్ నగర్ తో పాటుగా ఇటు హైదరాబాద్ నుంచి 2 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత వెంటనే లోపల చిక్కున్న కార్మికులు వెంటనే బయటకు రప్పించే ప్రయత్నం తీసుకొస్తున్నారు. ఇప్పటికైతే ఒక నిచ్చెన ద్వారా ఒక ప్లేస్ నుంచి మొత్తంగా కొంతమంది కార్మికులను బయటకు తీసుకొస్తుంటే మరికొంత ప్రాంతాల్లో మంటలు కూడా పూర్తిస్థాయిలో లోపల వ్యాపించుతుంది. ఆ మంటలకు దాటికి పొగను తట్టుకోలేక చాలా మంది కార్మికులు కూడా బిల్డింగ్ పైకి ఎక్కడం జరిగింది. ఆ బిల్డింగ్ పై నుంచి కూడా కిందికి ఒక నలుగురు దూకినట్లుగా సమాచారం వస్తుంది. అయితే లోపల మొత్తానికి 50 మందికి పైగా కార్మికులు లోపల ఉండిపోయినట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా వెంటనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లోపల ఉన్న కార్మికులు మాత్రం ఆర్తనాదాలు చేస్తున్నారు, తమను కాపాడాలని చెప్పి కూడా ఆరుస్తున్నారు. అయితే లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే 50 మంది అయితే ఉన్నారని చెప్పి కొంతమంది కార్మికులు చెప్తుంటే చాలా మందికి బయటికి తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ పరిస్థితి నెలకొన్నప్పటికీ లేకపోతే లోపల ఉన్న వాళ్ళలో 50 మందిలో ఎంతవరకు బయటకు వచ్చారనే విషయం కూడా స్పష్టంగా తెలియదు. అయితే లోపల ఉన్న కార్మికులందరూ బయటకు రప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కొంతమందిని నిచ్చెన ద్వారా కిందికి రప్పిస్తుంటే కొందరు పైనుంచి కిందికి దూకే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎండతో పాటుగా లోపల వేడితో పాటుగా దట్టమైన పొగలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్న కార్మికులు లోపల తట్టుకోలేక బయటకు వచ్చే ప్రయత్నం చేసిన భాగంగానే పైనుంచి కిందికి దూకుతున్నాయి. ఇందులో భాగంగానే ఒక 4 కార్మికులు పైనుంచి కిందికి దూకినట్లుగా సమాచారం. ఇప్పటికైతే దీనికి సంబంధించి చూసినట్టయితే అక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు అధికారులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులతో పాటుగా ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. లోపల ఉన్న కార్మికులను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే 2 ఫైర్ ఇంజన్లతో పాటు పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. లోపల ఉన్న కార్మికులను బయటకు రప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా.